హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా ఓన్లీ థ్రెడ్స్ తోటి ఒక డిజైన్ అయితే చేసుకుందాము. దానికి మనం ముందుగా ఇలా కాస్త లెంతీగా టాజిల్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బీడ్ తీసుకోండి, 4 mm వస్తుంది. ఓకేనా, చిన్న బీడ్ తీసుకొని దీన్ని మధ్యలో ఇలా చేసుకోండి. ఒక బీడ్ మధ్యలో పెట్టేసి లోపల గమ్మైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ఇలా ఒట్టిగా అయినా సరే కట్టుకోవచ్చండి. పెట్టేసి జరీ కట్టుకునేటప్పుడు ముందు దీనిని ఇలా దీనిపైన పెట్టేసి ఇలా చుట్టండి. చుట్టిన తర్వాత నేను చూపెట్టాను కదా, అదే ఒకసారి ఇలా పైకి పెట్టండి. కొంచెం చుట్టి మళ్ళీ కిందకి పెట్టండి, కొంచెం చుట్టుకోండి. దీనివల్ల మనకి జరీ అనేది ఊడి రాకుండా గట్టిగా ఉంటుంది. ముడేసుకున్న తర్వాత కూడా ఏం రాదు. ఓకేనా, ఈ డిజైన్ వచ్చేసి మనము ఇది శారీకి హోల్స్ చేసుకుంటారు కదా, హోల్స్ చేసుకొని చేయటం మనం లాస్ట్ టైం చూసాము. సేమ్ అలానే వస్తుంది అన్నమాట ఇది కూడా. కాకపోతే ఇది మనము చేతితోటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం శారీ పైన పెట్టి చేయడమే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మనకి దీని లోపల పెట్టి కుట్టడము ఓ డిజైన్ ఓలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం ప్లెయిన్గా కట్టుకోవడం కూడా బాగుంటుంది. ఓకేనా, థ్రెడ్స్ తోటి ఇలా చేసుకోవచ్చు. అలాగే బీడ్స్ అవి కాస్త నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇలా చేసి పెట్టొచ్చు. ఇది పాత డిజైనే అయినా కూడా ఇంకా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళ కోసం అన్నమాట ఈ ఐడియా, ఈ వీడియో. ఓకేనా, అంతే. ఇంకా దీనిపైన కుచ్చేసి ఇలా కట్టేసుకోవడమే. రెగ్యులర్గా చేసుకునే నార్మల్ టాజిల్స్ కాకుండా ఇలా కొంచెం సింపుల్గా కొత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే అండి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, సింపుల్ వేలో అయిపోతుంది. డిజైన్ చూపిస్తాను. ఒక 3 టాజిల్స్ కట్టేసి బీడ్ కుచ్చిన దానికాయ కాదు కానీ ఇలా కుచ్చితే మనకి నీడిల్ పక్కకి వెళ్ళిపోతుంది కదా, బీడ్కి తగలకుండానే. ఇలా కిందకి తీసి కట్ చేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది, ముళ్ళు అక్కడ కనబడకుండా. అంతే.
డిజైన్ కంటే ముందు నేను మీకు కొన్ని బ్యాంగిల్స్ చేశానండి, చూద్దామని. ఇవి స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్లో చేశాను. మేకింగ్ వీడియోస్ అయితే అందులో ఉన్నాయి. ఇంకా ఇదేమో బ్లూ శారీ, బ్లూ అండ్ ఆరెంజ్ బోర్డర్ అనమాట. దీనికైతే డిజైన్ ఇలా చేశాను. ఈ పూసలు కుట్టుకోవడము నేను మీకు మేకింగ్ వీడియో చేశానండి, ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను కూడా, ఒకసారి చూడొచ్చు. స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్, ఓకేనా. ఈ ఛానల్ ఇప్పుడు చూస్తున్న వీడియో కింద పీకాక్ సింబల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. మీరు నా ఛానల్ హోమ్ పేజ్కి వెళ్ళిపోతారు. అక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫీచర్ ఛానల్స్ కొన్ని కనిపిస్తాయండి. దాంట్లోనే స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్ ఉంటుంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి, ఓకేనా. ఇదొకటనా, ఇంకొకటి వచ్చి ఇది. దీని మేకింగ్ వీడియో అయితే ఏమీ చేయలేదు నేను, ఎందుకంటే ఇందులో అంత ఏమీ లేదనిపించింది నాకు. అంటే టఫ్ ఏం లేదనేసి, అన్నీ పేస్ట్ చేసుకునేవే కదా, ఒక డిజైన్ చూస్తే సరిపోతుంది అనమాట, మనం పేస్ట్ చేసేసుకోవచ్చు కదా, ఓకేనా. ఇదొక డిజైన్. ఇంకొక 2 శారీస్ ఉన్నాయి, వాటికి కూడా చేద్దాము, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. దీంతోపాటు ఇవి నిన్న చూసేసాం కదా మనం, వీటి మేకింగ్ వీడియో కూడా పెట్టేశానని చెప్పాను. ఇవన్నీ ఒక్కరివే అనమాట, అందుకే ఇంకా ఉన్నాయి. ఇవాళ వెళ్ళిపోయాయి కానీ ఇంకొన్ని శారీస్ వచ్చినాయి వీళ్ళయ్యే, అవి కూడా చేసేసి పంపించేస్తే అయిపోతుంది అనేసి ఆపిన. దీనికి చేస్తుంటే మధ్యలో ఆపేశారు, వద్దనేసి. ఓకే, పర్వాలేదు. ఓకే అండి, డిజైన్ చూసేద్దాం. సింపుల్ డిజైను, ఈజీగా మనం ఓన్లీ థ్రెడ్స్ తోటే ఇలా చేసేసుకోవచ్చు. కావాలనుకుంటే దీనికి ఇంకా కొంచెం వెరైటీగా కూడా చేయొచ్చులే, కానీ మనం అడిగినంత వరకు చేసిస్తే చాలు, ఓకేనా. ఇవి ఇంకొంచెం లెంత్ తక్కువ చేస్తే బాగుంటుందేమో కదా. ఇంతవరకు పైన చాలా కట్ చేసాయి, ఇంకైనా బారే అనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ టైం చూద్దాం. ఇంకా దీని కాంబినేషన్లో చేయాలి. ఇది దీని ఫాల్ పిక్ కూడా చేయాలి. ఇంకా ఫాల్ పిక్, టాజిల్స్, బ్యాంగిల్స్ ఓన్లీ గ్రీన్, ఇంకొకటేమో ఇది దీని కాంబినేషన్లో కట్ చేయాలి. ఈ కలర్ బ్యాంగిల్స్, దీనికైతే టాజిల్స్ రావు, ఇంకో దారాలు వచ్చినాయి కదా, దీనికి ముళ్ళు వేసేసేయాలి. ముళ్ళేసి కింద టాజిల్స్ కట్టుకుంటే సరిపోతుంది దీనికైతే, ఓకేనా. ఈ 2 ఉన్నాయి, ఇంకొక సీర ఉంది బయట వాళ్ళది. ఇంకొకటి ఏముంది, లేస్ వచ్చేసి ఇది. కనిపిస్తుందా, పైన పల్స్ వచ్చినాయి. ఇది ఏంటారో అసలు, దుపట్టా అనుకుంటా. ఏం తీసుకున్నారు, ప్లేనే ఉంది. దీనికి ఇది కుట్టాలి ఇంకా. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.